మానవత్వం అనేటటువంటిది ప్రభుత్వాలకు ఉండాల్సిన ప్రధానమైనటువంటి లక్షణం. హ్యూమన్ టచ్ అన్నటువంటిది. మోడీ సర్కార్ 80 కోట్ల మందికి బియ్యం ఇస్తోంది. వెరీ హ్యాపీ. పేదరికాన్ని దూరం చేయడంలో ఉపయోగపడింది. అట్లాగే ఇంటింటికి సోలార్ పవర్ని ఇద్దామనుకుంటోంది 1 కోటి మందికి. తద్వారా వాళ్ళ కరెంటు బిల్లులు తగ్గుతాయి, వాళ్ళకి సంతోషం. అలాగే చిరు వ్యాపారులకి అప్పులు ఇస్తోంది, చాలా మంచిది వాళ్ళ జీవితాలు. ఇదంతా బాగుంది. మందుల మీదన ఎస్పెషల్లీ ఏదైతే ట్యాక్సులు, క్యాన్సర్ ఇట్లాంటి వాటి మీద కొంతవరకు తగ్గించింది, హ్యాపీ. కానీ ఇన్సూరెన్స్ పాలసీల మీదన ట్యాక్స్ ఏంటి, హెల్త్ పాలసీల మీదన ట్యాక్స్ ఏంటి, ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం అనుకుంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి తాజాగా జీవిత బీమా పాలసీల సరెండర్ విలువ అంటే మనది అది అయిపోయిన తర్వాత లేదా మధ్యలో వాళ్ళకి ఇచ్చేస్తే ఐఆర్డీఏ చేసిన ప్రతిపాదన మంగళవారం నుంచి అమల్లోకి వచ్చినాయి. ఫలితంగా బీమా ప్రీమియంలు పెరగడమో లేదా ఏజెంట్ల కమిషన్ తగ్గడమో జరగవచ్చన్న అంచనాలు వెలువడుతున్నటువంటి వేళ ఈక్విటీ, డెరివేటివ్స్, ట్రేడింగ్ లావాదేవీలకు సంబంధించిన ఫీజులు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లు మంగళవారం నుంచి మార్చుతున్నాయి. ఈక్విటీ డెరివేటర్స్ సెగ్మెంట్లో సెన్సెక్స్, బ్యాంకెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్ట్లో 1 కోటి ప్రీమియం టర్నోవర్ మీద ట్రాన్సాక్షన్ ఫీజును 3250 బీఎస్సీ సవరించింది. ఈ క్యాష్ మార్కెట్కి లావాదేవీ రుసుము 1,00,000 ట్రేడింగ్ విలువకి 2.97గా ఎస్ఎస్సి నిర్ణయించింది. ఓ పక్కన ఇలాంటివే తలనొప్పి అనుకుంటే ఇప్పుడు ఈ సరెండర్ వాల్యూ మీదన ట్యాక్స్ అన్నటువంటి విషయాలు మాత్రం ఆందోళన, ఆవేదన, ఆగ్రహం కలిగిస్తున్నది. క్రమంగా మధ్యతరగతి అంటే భరించేవాడినే బాధి వదిలిపెడుతున్నారు. మధ్యతరగతి మీద భారాలు వేస్తూ ఉన్నారు. ధరల పెరుగుదలని కంట్రోల్ చేయలేకపోవడం ఒక ఎత్తు అయితే, ఇలాంటివి అంటే మధ్యతరగతికి సంబంధించినటువంటి అంశాల మీదన సమస్యలు సృష్టిస్తున్నారు. ఏదో రేపో మాపో యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద కూడా మళ్ళీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని చెప్తున్నారు. ఇప్పటికే ఒక దరిద్రం, 5కు మించి ఎక్కువ. ఒకప్పుడేమో అందరినీ డిజిటల్ వైపుకి వెళ్ళమని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బిగిన్ అయ్యాక 5కు మించి వాడితే డబ్బులు అంటే ఇప్పుడు బోల్డ్ అంత పోతుంది, ప్రతి ఒక్కరికి తెలియట్లేదు అంతే. క్రమంగా ప్రజలకి ఒక విరక్తి కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మోడీ సర్కార్ మీద ఉంది.